ఏంటి రమ్య, ఎవరు కనపడడం లేదు? కొంచెం నీ చూపుని కిందకి దించు. రండి. ఏంటి, కిందకి దించాలా? హ? ఆ, ఓర్ని వీడా? రేయ్ నువ్వా? రేయ్ నువ్వా? ఛీ, షో. వీడు మీకు ముందే తెలుసా అండి? తెలుసా? నాకు బాగానే తెలుసు వీడు. రేయ్, పరిగెత్తు! ఆగరా, రేయ్. ఏయ్, ఏంటండి మిమ్మల్ని చూసిన వెంటనే భయపడి పారిపోయాడు? వదలు డార్లింగ్, వాడు భయపడి పారిపోయాడు కదా, ఇక నీ నీడను కూడా తాకలేడు. పోనేలే పాపం, వదిలే. ఏంటండి మిమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నాడు? అదే మన పవరు. ఓ, సరే సరే, పద వెళ్దాం. అమ్మా, అయ్యో! తనని తీసుకుని ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఒంటరిగా పరిగెత్తించింది. రమ్య, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. నా పరిస్థితి ఇలా అవుతుందనుకోలేదు. వాడిని చూసి పారిపోవలసి వచ్చింది. నా తలరాత. అయ్యో, ఏం చేయగలను? ఏంటి బావా, ఏంటి ఒంటరిగా ఆలోచిస్తున్నావు? ఏమైనా సమస్య? ఏం లేదు. పర్వాలేదు, ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు, బయటికి చెప్పడానికి భయపడుతున్నావు. అలాంటిదేమీ లేదు. నేను ఒక అమ్మాయిని లవ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నా లవ్ని అంగీకరించలేదు. అందుకని మందు తాగి సస్తావా? రే, పూర్తిగా వినరా. తను వేరొకరిని లవ్ చేస్తోంది. ఓ, అదే నువ్వు తట్టుకోలేకపోతున్నావా? అందుకని పరిగెత్తే రైలు కింద పడదామనా? రేయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మరేం చేస్తావురా? రేయ్, పూర్తిగా వినరా వెదవా. ఏంట్రా బావా, నన్ను అలా తిడుతున్నావేంటి? రేయ్, లేకపోతే ఏం చేయమంటావు? నేను అసలే బాధతో వచ్చి ఇలా కూర్చున్నాను, నువ్వొచ్చి చస్తావా చస్తావా అని అడుగుతావేంటి? సరే, నిన్ను అడిగితే తప్పే, నేను బయలుదేరతా. ఏయ్, ఏయ్, ఆ, కూర్చో. నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? నా కథ పూర్తిగా విను. చెప్పి తగలడు. ఆ, ఇప్పుడు చెప్పావు చూడు, ఇది బాగుంది. ఆ, నేను లవ్ చేస్తున్న అమ్మాయి వేరొకరిని లవ్ చేస్తుందని తెలిసింది కదా, అప్పుడే నా జీవితంలో ఇక తను వద్దనుకున్నాను. ఎందుకు బావా? రేయ్, తను లవ్ చేసేవాడు పొట్టిగా ఉంటాడు. ఏంట్రా అంటున్నావు? నిజమా? అవును, మళ్ళాగా పొడుగ్గా ఉన్న మగవాళ్ళనే ఆడపిల్లలు లవ్ చేయడానికి ఆలోచిస్తుంటే పొట్టిగా ఉండే ఒకణ్ణి ఒక అమ్మాయి లవ్ చేస్తుందంటే అది ఎంత గొప్ప విషయం. ఆ, ఆ. నాకేదో ఈ యావరేజ్గా ఉండేది అప్పలమ్మో ఎంకాయమ్మో దొరక్కపోదు కదా, కానీ అలాంటి కుర్రాడికి ఒక అందమైన అమ్మాయి దొరికిందంటే అది చాలా గొప్ప విషయం కదా. అందుకే మావా, వాళ్ళు బాగుండాలని వచ్చేశాను. బావా, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం బావా. హ్మ్. హలో, చెప్పు రమ్య. ఏంటే బాగున్నావా? నేనెలాగే బావుంటాను. మా నాన్న దేనికి పనికిరానోడికిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడేమో నేను డబ్బులు లేకుండా తిప్పలు పడుతున్నాను. వాడి మూలాన జీవితం నరకంగా మారిపోయింది. ఎందుకు పెళ్లి చేసుకున్నానో నాకే అర్థం కాలేదు. అందుకేనే నాలా ఒక డబ్బున్న అబ్బాయిని చూసి ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది. ఇప్పుడు చూడు, నేనెలా ఒక డబ్బున్న అబ్బాయిగా చూసి నా వల్ల పడేసుకున్నానో చూసావా? హ? ఆ పొట్టోని నేను లవ్ చేయలేదే, వాడి దగ్గరున్న డబ్బునే లవ్ చేస్తున్నాను. ఓసి పాపాత్మురాలా. వాణ్ణి పెళ్లి చేసుకుని వాడి డబ్బుని జాలీగా అనుభవించాల్సిందే. అదంతా చాలా పాపమే. ఛ, పాపం లేదు పుణ్యం లేదే. అవన్నీ చూస్తే మన జీవితాన్ని జీవించలేమే. హ్మ్.
బాబు కారు వాటర్ సర్వీస్కి ఇచ్చాను, రెడీ అయిందా? తీసుకెళ్ళొచ్చా? ఆ? నువ్వు రేయ్ నువ్వా? సార్ నన్ను క్షమించండి సార్. నేను ధనవంతుణ్ణి కాదు సార్, కార్ మెకానిక్ సార్. ఇక్కడే పనిచేస్తున్నాను సార్. మా ఓనర్తో ఈ విషయం చెప్పకండి, పని నుంచి తీసేస్తారు సార్. సరే సరే, నేనేం చెప్పను, నువ్వేం భయపడకు. సార్ మాలాంటి వాళ్ళని ఆయన ఎవరు ప్రేమిస్తారు సార్? ఎలా పెళ్లి చేసుకుంటారు? అందుకోసమే సార్ ఒక ధనవంతుడిలాగా నాటకం ఆడి ఆ అమ్మాయిని నన్ను ప్రేమించేలా చేశాను సార్. రేయ్ తను కూడా నువ్వు డబ్బును వాడవనే లవ్ చేస్తుంది తెలుసా? సార్ ఏమంటున్నారు సార్? అవునరా, తను ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆ పొట్టోని నేను లవ్ చేయలేదే, వాడి దగ్గరున్న డబ్బుని నేను లవ్ చేశానే. పాపం లేదు పుణ్యం లేదే. 5 తులాల్లో నెక్లెస్. సరే రండి, జాలీగా బయటకు వెళ్దాం. సార్ అవును సార్, మీరు చెప్పింది నిజమే సార్. ఎప్పుడు చూసినా నగ కావాలి, బట్టలు కావాలి, ఆ హోటల్కి వెళ్దామా ఈ హోటల్కి వెళ్దామా అని ఎప్పుడు నన్ను అడుగుతూనే ఉంటుంది సార్. నా దగ్గర ఉన్న డబ్బులంతా తన కోసమే సార్ నేను ఖర్చు పెట్టాను. సార్ తనే కాల్ చేస్తుంది. అలాగా, మాట్లాడు. హలో చెప్పు. ఏంటి ఎప్పుడు మీరు నన్ను డార్లింగ్ అనే కదా పిలుస్తారు, ఇప్పుడెందుకు హలో అని మాత్రం చెప్తున్నారు? సారీ డార్లింగ్, కంగారులో ఏదో పని టెన్షన్లో అలా అయిపోయింది. ఏంటి విషయం చెప్పు బంగారం. నీకు నాకిప్పుడు ఒక పట్టు చీర కావాలి. ఆ? సరే దానికి ఏంటి అసలు మీరేమంటున్నారు? పట్టు చీర కావాలని అడిగితే ఇలా పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నారు. నా మీద మీకు లవ్వే లేదా? ఛీ, నేను అలా చెప్పలేదే. మరెందుకు నేను పట్టు చీర కావాలని అడిగితే నాకెందుకు అలాంటి సమాధానం ఇచ్చారు? కాదు మరి ఇంకేం అడగాలి? నీకు కొనివ్వనా అని అడగాలి. ఓ ఏంటి మౌనంగా ఉన్నారు? ఓ, నాకు పట్టు చీర కొనివ్వడానికి టైం లేదని అంటున్నారా? మీరు డబ్బు ఒక 50,000 నాకు ఇస్తే చాలు, నేనే తీసుకుంటాను. ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఆ, అది రెడీ చేసిస్తాను. సరే అంటే అర్థం ఏంటి? డబ్బు తీసుకుని రండి. నేను సప్తకన్య గుడి దగ్గరే నించున్నా, వస్తారా? సరే వెంటనే రండి. ఏంటి, ఏమైంది? మీరు చెప్పింది నిజమే సార్. తను నన్ను లవ్ చేయలేదు, నా డబ్బునే లవ్ చేస్తుంది. నేను చెప్పింది కూడా అదే. ఇలా చూడు తమ్ముడు, ప్రేమ అనేది మనసులోంచి పుట్టాలి, పర్సులోంచి పుట్టకూడదు. నువ్వు డబ్బును వననే ఆ అమ్మాయిని మోసం చేశావు, తను కూడా డబ్బు కోసమే ఇంతకాలం నిన్ను లవ్ చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి సార్? తను అడిగిన డబ్బులు ఇచ్చేసేయ్, అప్పుడే నీ ప్రేమ నిలబడుతుంది. సార్ అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్తాను సార్? నా దగ్గర అంత డబ్బులు లేవు సార్. ఇలా చూడు, నువ్వు అలా చెప్తే ఎలా? తను నీకు దక్కదు, నీ ప్రేమ కథ ముగిసిపోతుంది. అయితే తను నీకు అక్కర్లేదా? రేయ్, కావాలంటే నేను నీకు డబ్బులు ఇవ్వనా? నువ్వు ఇప్పుడు చేయకపోతే తను నీకు దక్కదు. ఏంటి నడిచొస్తున్నారు? ఓ, కార్ పంచర్ అయిందా? కారు మాత్రం కాదు, ఏంటి మన ప్రేమ కూడా. ఏమంటున్నారు? నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటండి ఇలా అడుగుతున్నారు?
నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, డబ్బులు లవ్ చేస్తున్నావా? ఎందుకు మౌనంగా ఉన్నావు చెప్పు. మిమ్మల్నే లవ్ చేస్తున్నాను. అయితే నా దగ్గర డబ్బులు లేకపోయినా నేను పేదవాడినైనా నన్ను ప్రేమిస్తావు కదా? చెప్పు, లవ్ చేస్తావుగా? చూడు రమ్య, నీలాంటి కొంతమంది అమ్మాయిల వల్లే నిజమైన ప్రేమలు ఓడిపోతున్నాయి. ఇలా చూడు రమ్య, అబద్ధపు ప్రేమలు సగంలోనే తెగిపోతున్నాయి. డబ్బంతా ప్రేమ కాదు రమ్య. అవన్నీ కాకుండా మనసు అంటే ఒకటి ఉంది, అర్థమైందా? ముందు ఆ మనసుని అర్థం చేసుకో. నేను పేదోడ్నే, కారు డబ్బు ఏది నా దగ్గర లేదు. నేను మెకానిక్ని, మామూలు మెకానిక్ని. కార్ మెకానిక్ అంటారు కదా, అదే నేను. కార్ మెకానిక్ని నేను. కనీసం ఒక్కళ్ళైనా నన్ను ప్రేమించరని తప్పించాను. అందుకే నేను ధనవంతులాగా నటించాను. కానీ డబ్బు వల్లే ప్రేమ కొనసాగుతుందని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నీకు తగిన వాడిని నేను కాదు రమ్య. నన్ను క్షమించు. రమ్య, అంబికావతి అమరావతి, రోమియో జూలియట్, సలీము అనార్కలి, షాజహాను ముంతాజు వీళ్ళందరూ ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే ఈ ప్రేమలను చనిపోయాయి. అర్థమైందా?